దేవుడిచ్చే అద్భుతమైన ఆశీర్వాదం ఏమిటంటే, మన హృదయంలో ఉన్న చీకటిని తొలగించి, ఆయన వెలుగును మన హృదయంలోనికి పంపించడం. అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి ఉండదు. చాలా గొప్ప ఆశీర్వాదం అది. మన హృదయంలో చీకటి ఉంటుందట. ఆ చీకటి దేవునికి మాత్రమే తెలుసు అది ఎంత భయంకరమైందో. దాన్ని దేవుడు తీసేయాలని ఆశపడుతున్నాడు. మనం వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కడుపులో కంతుందమ్మా తీసేయాలి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి తీసేయాలి, ప్యాంక్రియాస్లో రాళ్ళు ఉన్నాయి తీసేయాలి, లివర్కి సిరోసిస్ వచ్చింది తగ్గించాలి, లేదా లివర్ ఫ్యాటీ లివర్ వచ్చింది తగ్గించాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇంకా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాల్వ్లో ఏమున్నాయి, బ్లాక్లు ఉన్నాయి తీసేయాలి, లేకపోతే బైపాస్ చేయాలి, స్టెంట్ వేయాలి, ఇవి రకరకాలు చెప్తూ ఉంటారు వైద్యులు. ఇవన్నీ తీసేస్తే మనం బాగుంటాం కదా. ఉంటే బాగుంటామా? ఏం చేస్తే బాగుంటాం? తీసేస్తే బాగుంటాం. ఉన్నంతకాలం బాధపడ్డాం, కంట్లో శుక్లాలు ఉన్నాయి, ఏం చేయాలి? తీసేయాలి. ఉంటే బాగోం. మనం కాళ్ళు ముళ్ళుంది, ఏం చేయాలి? తీసేయాలి. అర్థమైందా? ఇవన్నీ తీసేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలాగే ఉండాలి. అది ఆరోగ్యానికి సూచన. పోతేనే బాగుంటుంది, ఉంటే బాగోదు. లోపల ఉన్న రోగం పోవాలి, షుగర్ పోవాలి, బీపీ పోవాలి. అప్పుడు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. అంతేనా? షుగర్ బీపీ పోతే హ్యాపీగా ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. పోవాలి అవి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఒక 6-7 నెలల క్రిందట అనుకుంటా, ఒక డాక్టర్ గారు రాజమండ్రిలోనే కార్డియాలజిస్ట్, ఆయన నాకు బాగా పరిచయం, కలిసా. బీపీ చెక్ చేశారు, 140 ఏమో చూపించింది. 140/90 ఉంది సార్ మీకు బీపీ అన్నాడు. అంటే అప్పుడప్పుడు వస్తుందండి, అస్మాన్ ఉండదు. నాకు బీపీ ఏందండి బాబు అన్నాను నేను. లేదు ఉంది, మీరు థర్లీ చెక్ చేసుకోండి, ఫ్రీక్వెంట్లీ చెక్ చేయండి, చెక్ చేసి మార్నింగ్ లేచినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు చెక్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఉంటే మాత్రం తక్కువ ఎంజీ పెడతాను, 10 mg 20 mg ఏమో చెప్పారు, ఒక ట్యాబ్లెట్ పెడతాను, తప్పదు మీరు వేసుకోవాల్సిందే అన్నాడు. సరే నేను బీపీ మిషన్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ లేచిన వెంటనే చెక్ చేయాలి కదా. లేచిన వెంటనే అసలు ఎలా ఉందో చూడాలి. లేచిన వెంటనే చెక్ చేస్తున్నా, పడుకునే ముందు చెక్ చేస్తున్నా, డైలీ చెక్ చేసి ఫోన్లో నోట్ చేసుకుంటున్నా. అలా 1 వీక్ చేశా. ఆ 1 వీక్లో గ్రాడ్యువల్గా 130/90 కనబడింది. అంటే ఉండాల్సిన దానికంటే అక్కడో 10 ఇక్కడో 10 ఎక్స్ట్రా కనబడుతుంది. అప్పుడు మళ్ళీ ఫోన్ చేశా ఆయనకి, సార్ ఇలా కనబడుతుందంటే, వస్తుంది సార్, వచ్చేలా ఉంది, ఇంకా ఆన్ ద వే అన్నారు. ఏంటి ప్రాసెస్ అంటే, ఏం ఉండదండి, ఇంకా మీరు 10 mg పెట్టేసుకోండి, 20 mg ఏదో సంథింగ్ పెట్టేసుకోండి అన్నారు. అప్పుడు నేను ఒక విస్తృతమైన పరిశోధనలు చేసి ఈ న్యాచురల్గా బీపీని ఎలా తగ్గించాలబ్బా అని ఆలోచిస్తే, నాకు తెలిసిన సమాచారం ఒకటే, ముందు బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం పోవాలి, బాడీలో మజిల్ పెరగాలి. అంటే స్ట్రెంగ్త్ అండ్ ఎక్సర్సైజెస్ చేయాలి, వెయిట్లు లేపాలి, పరిగెత్తాలి, ఏదైనా చేయాలి, డైట్ చేయాలి. బాడీ ఎప్పుడైతే వేస్ట్ బయటికి పోద్దో దాంతోపాటు బీపీ కూడా పోద్ది. స్వెట్ పట్టాలి, చెమట పట్టాలి, ఇది పోతేనే బీపీ పోద్ది. వీటన్నిటికంటే ముఖ్యమైనది, ఇక్కడ ఏ దరిద్రం ఉండకూడదు. ఎంత చేసినా ఇక్కడ ఏదైనా చెత్త పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా పోదది. ఇక్కడ ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. సరే, ఇంకా అక్కడ నుంచి మొదలుపెట్టా. ఇప్పుడు మీరు ఎనీ టైం చెక్ చేయండి, నాకు 120కి ఇంకా తక్కువే ఉంటుంది. సిస్టోలిక్, డైస్టోలిక్ కూడా 80కి తక్కువే ఉంటుంది. అంటే మనం పోతే హ్యాపీగా ఉన్నామా, ఉంటే హ్యాపీగా ఉన్నామా? పోతే హ్యాపీగా ఉన్నాం, ఉంటే హ్యాపీగా లేము. పోతే అంటే పైకి పోతే కాదు, లోపల ఉన్నది పోతే, బయటికి పోతే, అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనం జాగ్రత్తలు తీసుకుంటే, మనం డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, తినకూడనివి తినడం మానేసి తినాల్సినవి కూడా క్రమంగా పద్ధతిగా ఎంత తినాలో అంతే తింటూ, చక్కగా నిద్రపోతూ, చక్కగా బుర్రలో ఏ చెత్త పెట్టుకోకుండా, కలిగిన వాటితో తృప్తి పొంది హాయిగా ఆనందంగా జీవిస్తూ గడిపేస్తుంటే, శరీరాన్ని దేవుడు మంచిగా డిజైన్ చేసేవాడు, అది మంచిగా ఉంటుంది. సో మనం ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతే ప్రయోజనం లేదు.
ఎందుకంటే ఇది పరలోకానికి ఆటంకం కలిగించే సమస్య కాదు. మరి పరలోకానికి ఆటంకం కలిగించే సమస్య ఏది? మీ అంతరంగంలో శుద్ధి కావాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చదువుకుంటాం. కొండ మీద ప్రసంగంలో ఆయన మొదలెట్టిందే దాని గురించి. ఆత్మ యందు శుద్ధి కావాలి. దేవుడు మీ ఆత్మను చూసేవాడు, మీ హృదయాన్ని చూసేవాడు. కాబట్టి మీ హృదయం బాగుండాలి. అప్పుడు మరి హృదయంలో ఉన్న చీకటి మనల్ని దేవునికి దూరం చేస్తుంది, పరలోకానికి దూరం చేస్తుంది, ఆశీర్వాదాలన్నిటికీ దూరం చేసేది అదే. అసలైన వ్యాధి అదే. ఇప్పుడు సమస్త ఆశీర్వాదాలు పోతున్నాయి అంటే కారణం ఏంటి? చీకటి లోపల దాచుకున్నాం కాబట్టి. ఇప్పుడు మన మనస్సులో ఉన్న చీకటి పోవాలంటే ఆయన వెలుగు మనలోనికి రావాలి. ఆయన పిలిచిన పిలుపే అందుకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి టకటక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం తీయాలి, అందరూ తీయాలి బైబిల్. అయితే మీరు చీకట్లో నుండి ఎక్కడికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడంట. ఏమంటే ఇది కూడా అలంకారక భాష. ఎందుకంటే మీరు చీకట్లో ఉన్నారా ఎప్పుడైనా? మీరు చీకట్లో ఉంటే దేవుడు మిమ్మల్ని వెలుగులో పిలిచాడా? ఎక్కడున్నారు? ఏ చీకట్లో? అంటే ఇది భౌతికమైన చీకట, భౌతికమైన వెలుగా? నైట్ పడుకునేప్పుడు ఖచ్చితంగా చాలామంది 90% పీపుల్ లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకుంటారు, లేకపోతే చాలామంది నిద్ర పట్టదు కదా. ఉన్నారు ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు? నాకు బెడ్ లైట్ ఉన్నా నిద్ర పట్టదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. చిన్ని వెలుతురు పర్లేదు. కొంతమందికి కరోనా లాంటి వాళ్ళకి మొత్తం లైట్ ఉంటే తప్ప నిద్ర పట్టదేమో, అందుకని నవ్వుతుంది పాప. లైట్ కట్టేస్తే నిద్ర అవుతుందన్నమాట ఈ అమ్మాయి, అందుకే అలా చూస్తుంది. నా గురించి డిఫరెంట్గా చెప్తున్నారు ఏంటని, అంతే కదా. సో మొత్తం మీద ఈ వెలుగు చీకటి అనేది ఫిజికల్గా ఉన్న వాటి గురించి కాదది. చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు అంటే అర్థం మన హృదయంలో చీకటి ఉందని. రోమపత్రికలో చదవండి ఒకసారి. రోమపత్రికలో మొదటి అధ్యాయంలో 22వ వచనంలో ఆ వాస్తవాన్ని పౌలు భక్తుడు రాస్తున్నాడు. రోమపత్రిక మొదటి అధ్యాయము 22 ఏముంది ఇక్కడ? వారి అవివేక హృదయము అంటే దేవుని వివేకం లేని హృదయం అటది. ఈ హృదయంలో ఎప్పుడు దేవుని వాక్యం పోయబడలేదు, సాతానికి ఇచ్చేసిన హృదయం అది. వారి అవివేక హృదయము ఏమాయను? అంధకారమాయను, చీకటి. అందుకే అపరాధముల చేత పాపముల చేత మీరేమైనారు? చచ్చిపోయారని బతుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. విచిత్రం, బైబిల్ అలాగే ఉంటుంది భాష. చచ్చిపోయారని ఎవరి గురించి చెప్తున్నాడు? బతుకుండి సమాజంలో తిరుగుతున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు అపరాధాల చేత పాపాల చేత చచ్చారు అంటే అది కూడా ఏ భాష? అలంకారిక భాష, మెటాఫోర్ లాంగ్వేజ్ అంటాడు. మెటాఫోర్ లాంగ్వేజ్. కొన్ని భాషలు ఉంటాయి అలంకారిక పదప్రయోగాలు, భాషా ప్రయోగాలు అంటారు వాటిని. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, భాషా ప్రయోగం. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు, భాషా ప్రయోగం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, భాషా ప్రయోగం. అర్థమైందా? ఇలాంటివి ఎక్కడ మీకు కనబడినా అవి డైరెక్ట్ ఫిజికల్గా తీసేసుకునేవి కావు, భాషా ప్రయోగాలు. 10 కొమ్ములు 10 తలలు ప్రకటన గ్రంథంలో భాషా ప్రయోగం, అలంకారిక భాషా ప్రయోగాలు అవన్నీ కూడా. దూడ వంటి ముఖము, గ్రద్ద, పక్షిరాజు, చిరుతపులి, ఇవన్నీ కూడా భాషా ప్రయోగాలు. అందుకే బైబిల్ చదివేటప్పుడు కొంచెం ఆ బిబ్లికల్ నాలెడ్జ్ ఉండాలి, అంటే అది వ్రాయబడిన విధానం తెలియాలి. ఏమా రైట్. ఇప్పుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. చీకట్లో ఎక్కడ ఉన్నాం మనం? స్పిరిచువల్గా ఉన్నాం. హృదయము అంధకారమయమాయను, వారి అవివేక హృదయం ఏమాయను? అంధకారమయమాయను. ఆ అంధకారంలో నుండి మనల్ని అందరిని ఎక్కడ తీసుకెళ్లాలని ప్రభు అనుకున్నాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడ్డారు బిడ్డలారా అన్నాడు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అన్నాడు. చూసారా? ఏ జనమట మనం ఇప్పుడు? పరిశుద్ధ జనమట. ఏ జనమమ్మా? పరిశుద్ధ జనం. నెక్స్ట్ దేవుని సొత్తు.
మీరు ఆయన ఆస్తి, మీరే ఆయన ఆస్తి. ఎంత బాగుందన్నమాట. దేవుడే అంటున్నాడు, నా పిల్లలారా మీరు నా ఆస్తి అన్నాడు. అంటే ఎంత గొప్ప మాట అది. చాలా విలువైన మాట కదా. మనకు ఎక్కడా లేని ఖ్యాతిని తెచ్చిపెడుతుంది ఆ మాట. ఒక రకంగా ఒక గర్వాన్ని, ఆనందాన్ని ఇస్తుంది, ఒక అతిశయాన్ని ఇస్తుంది ఆ మాట. నా పిల్లలారా మీరు నా సొత్తు, మీరు నా ఆస్తి అన్నారు. ఇప్పుడు కూడా చూడండి, బాగా ఇష్టం అనుకోండి మీ ఆవిడ్ని, మీ ఆయన్ని ఏమని పిలుచుకుంటారు? అదేటమ్మా పెదవిరి చేతనం ఏమని పిలుచుకుంటారు? బంగారం అంటారు కదా, అనరా? ఎత్తడి ముక్క అంటారా? తుప్పట్టేసిన ముక్క అని పిలిస్తే చెప్ మీద కొట్టేద్ది. సరదాగా మెసేజ్ పెట్టు, నా తుప్పట్టేసిన ఇనప ముక్క అని పెట్టు. అని అందరూ బంగారం బంగారం అంటే రొటీన్గా ఉందని ఇలా ట్రై చేశాను డార్లింగ్ అన్నాం అనుకో, లాయిపెట్టి కొట్టేది ఇంటికి వెళ్ళాక. అంటే ఒప్పుకోరు అలాగా. అందుకే నువ్వు ఏమని పిలుస్తావు? నా బంగారం, నా వజ్రం, నా ముత్యం, ఇలాగ ఏవైతే విలువైన వస్తువులు ఉన్నాయో ఆ విలువైన వస్తువులు పేర్లు పెట్టి ప్రేమించుకునే వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. దేవుడు అంతకంటే ప్రేమిస్తున్నాడు నిన్ను. ఇదంతా నకిలీ ప్రేమ కావచ్చు, లేదా తాత్కాలికంగా ఉండి ఎగిరిపోయేది కావచ్చు, అది నిజం అవ్వచ్చు, అది అబద్ధం అవ్వచ్చు. అది ఇక్కడ ఉన్న ప్రేమ నిజం కాకపోవచ్చు కూడా. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు నిజం, శాశ్వతం, ఒరిజినల్, అది గొప్పదైన ప్రేమ. కనుక ఆయన అంటున్నాడు, నా బిడ్డ నువ్వు నా సొత్తు అంటున్నాడు. నా బిడ్డ నువ్వు నా సొత్తు. అది ఫీల్ అవ్వు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నేను దేవుని సొత్తట, నేను దేవుని ఆస్తట, నేను దేవుని ముద్దు బిడ్డని, నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా దేవుడు నన్ను పిలిచాడు, నా దేవుడు నన్ను విడువడు, నా దేవుడు నన్ను ఎడబాయడు. అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే ఆ మాట. అబ్బా, ఎక్కడా లేనంత ధైర్యం యూనివర్స్లో నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ గాలి కంటే స్పీడ్గా వచ్చేసి మన హృదయాంతరాల్లోనికి వెళ్ళిపోయి చాలా బలాన్ని, శక్తిని ఇస్తుంది. అలా నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. నేను దేవుని కుమారుణ్ణి అన్న మనసుతో చెప్పుకున్న ప్రతిసారి నాకు 1000 ఏనుగుల బలం వస్తుంటుంది. నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని బిడ్డని, నేను దేవుని సొత్తుని, దేవుని ప్రేమలో నేనున్నాను, ఆయన కృపలో నేను వర్ధిల్లుతున్నాను, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, ఆయన నన్ను ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ నా మనసుకు నేను చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తూ ఉంటుంది, బలం వచ్చేస్తూ ఉంటుంది. ఆ బలంతోనే ఇంకా దూసుకెళ్ళిపోతుంటాం ఏం ఆలోచించకుండా. అది విశ్వాసానికి నాంది. మనలో విశ్వాసం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇవి తలుచుకున్నప్పుడల్లా. అర్థమైందా? వీక్ అవ్వం, ఇంకా స్ట్రాంగ్ అవుతాం, ఇంకా స్ట్రాంగ్ అవుతాం. సో కాబట్టి ఇవన్నీ మనం పరిగణలో తీసుకుంటుంటే, ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, నిజమైన ఆశీర్వాదం ఏదైనా ఉంటే అది ఆయనతో పాటు వెలుగులో నడవడమే. ఆయనతో పాటు ఎక్కడ నడవడం? వెలుగులో నడవడం. చూడండి, డబ్బు మాత్రమే మనకు ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటుంది ఈ ప్రపంచం. మీ దగ్గర ఆల్రెడీ ఎంతో కొంత ఉంది డబ్బు. మీ దగ్గర ఉన్న ఆ కొంత లేని వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. వాళ్ళే నీ దగ్గరకు వచ్చి చేయి చాపుతారు. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చెయ్యి చాపడం నువ్వు చూసావా? డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉందన్న వాళ్ళు చేయొద్దండి. నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. చాలాసార్లు నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చి, ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వచ్చి చేయి చాపి, అమ్మా టీ తాగుతాను డబ్బులు ఇవ్వండి, టిఫిన్ చేస్తాను డబ్బులు ఇవ్వండి, భోజనం చేస్తాను డబ్బులు ఇవ్వండి, బట్టలు కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వండి, మందులు కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వండి అన్నీ మిమ్మల్ని అడిగిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇప్పుడు చేయి చూపించండి త్వరగా. అందరూ ఎంతమంది ఉన్నారు? 99.9% కాదు, 100% అందరూ ఉంటారు. నాకు తెలిసి అందరూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు వారికంటే పైన ఉన్నారా, కింద ఉన్నారా? చెప్పాలి. మీరు మిమ్మల్ని అడిగిన వారికంటే పైన ఉన్నారా, కింద ఉన్నారా అని అడిగాను. పైనే ఉన్నారు. అంటే మీ దగ్గర ఉన్న ఆ నోటు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మీ దగ్గర ఉన్న ఆ నోటు వాళ్ళ దగ్గర లేదు. అంటే వాళ్ళకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, మీకంటే మరి కొంతమంది దగ్గర ఇంకా ఎక్కువ డబ్బు ఉండుండొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, డబ్బు ఎవరి దగ్గర ఎంత ఉంది అనే దాన్ని బట్టి సంతృప్తి వస్తుంది అని ఒకవేళ అనుకుంటే, ధనవంతులు కొంత దూరం వెళ్ళాక ఆగాలిగా, సంపాదించడం మానేయాలిగా. ఎవడు మానేశాడు? ఎవడు మానలా? అంటే దాని అర్థం ఏంటి? సంతృప్తికి కొలమానాలు లేవు. క్యాలిక్యులేటర్ కూడా సంతృప్తి దగ్గర ఏం చేయట్లేదు,
పని చేయట్లేదు. అందుకే యేసుప్రభు సూత్రం చెప్పాడు. ఏమని అన్నాడంటే, ఏ నాటికి ఆ నాటికి చాలరా అబ్బాయి, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు కనుక ఈరోజు మీకు ఎంత ఉందో దాన్ని బట్టి హ్యాపీ ఫీల్ అవ్వు, రేపటి గొడవ రేపు చూసుకుందాం అన్నాడు. అది అద్భుతమైన సూత్రం. ఈరోజు నీకున్న దాని పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఉండు. నీ కారు ఉందా, ఆ కారుని ఒకసారి కిస్ చేయి. అంటే కిస్ చేయి అంటే మీద పడి కౌగులించి ముద్దులెట్టేసుకోమని కాదు. ఆ కారుని ఇలా పట్టుకొని అనుకో, అంతే, దిస్ ఈజ్ మై కార్. నీకు మంచి డ్రెస్ ఉందా, సూపర్, ఇది ఈ డ్రెస్ని హత్తుకో, దిస్ ఈజ్ మై డ్రెస్. నీ ఫోన్ ఉందా, అమ్మయ్య ఇది నా ఫోను. నీ ఇల్లు ఉందా, ఆ ఇల్లుని చూడు ఒకసారి, ఇది నా ఇల్లు. చిన్నదా పెద్దదా మంచిదా చెడ్డదా అన్నీ పక్కన పెట్టే. మళ్ళీ దీని పక్కోటి దాంతో కంపేర్ చేయకు, అక్కడే వస్తుంది అసలు దరిద్రం అంతా. నీ ఇంటిని చూసుకుని ఒకసారి, అబ్బా ఐ లవ్ మై హౌస్. నీకున్న దానితో తృప్తి కలిగి ఉండండి అన్నది ఎవరి మాట? ప్రభు అయిన క్రీస్తు మాట. మీకు కలిగిన వాటితో ఏం పొంది ఉండండి? ఆ గ్రాటిట్యూడ్ ఉన్నవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఈరోజు నాకు ఎంత ఉందో అది నాది, దీంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది లేని వాళ్ళు ఇంకా ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఆశీర్వాదం అంటే డబ్బులు మాత్రమే కాదు. ఎందుకో చెప్పనా, డబ్బులున్న చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఈ వారంలో నాకు తెలిసిన ఒక ఆయన చనిపోయాడు. ఆయనకి దాదాపు 50 ఎకరాల పొలం ఉంది. ఎంత? 50 ఎకరాలు. ఆ ఏరియాలో 50 ఎకరాలంటే ఇంచుమించు 40 నుంచి 50 కోట్లు. ఎంత? 40 నుంచి 50 కోట్లు. అంతున్న వ్యక్తికి ఏ ఆలోచన వచ్చింది? ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన శరీరంలో ఉన్న ఒక వ్యాధిని బట్టి. ఆయన శరీరంలో నయం కాని ఏదో వ్యాధి ఉంది. తిరుగుతున్నారు హాస్పిటల్స్కి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది అవ్వదయ్యా, అలా కాలం గడిపోయి అన్నారు. అది మానసిక వ్యధగా మారిపోయింది, అదో మనోవేదనగా మారిపోయింది. ఆ వేదన తట్టుకోలేకపోయాడు. ఇంకా పరిష్కారాలు ఏమో ఆలోచించకుండా ప్రాణం తీసేసుకున్నాడు. మీరు ఆలోచన చేయండి, డబ్బు శాంతిని సమాధానాన్ని ఇవ్వదు. శాంతి సమాధానం నీ జ్ఞానంలో దాగుంది. ఎక్కడ దాగుంది? నువ్వు సంపాదించిన జ్ఞానంలో దాగుంది. నువ్వు జ్ఞానాన్ని ఫుల్గా సంపాదించావు అనుకో, నీకు అది శాంతినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, వెలుతురిస్తుంది. డబ్బు నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తుందని ఎక్కడ బైబిల్ చెప్పలా, చెప్పదు కూడా. అది మన భ్రమ. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అన్న మాట దేన్ని బట్టి వచ్చిందో తెలుసా? జ్ఞానాన్ని బట్టి వచ్చింది. నీ ప్రాణం ఎప్పుడు పోద్దో నీకు తెలీదు. 10 కోట్లున్నా నీ ప్రాణాన్ని ఆపలేదు, 100 కోట్లున్నా నీ ప్రాణాన్ని ఆపలేదు, అది 1,00,000 కోట్లున్నా అది నీ ప్రాణాన్ని ఆపలేదు. కానీ నీ మనశ్శాంతిని నువ్వు ఎక్కడ రూపాయి పెట్టి కొనక్కర్లేదు, అది నీలోనే దాగుంది. దానికి తండ్రివి నువ్వు, తల్లివి నువ్వు, దాన్ని కనాలి నువ్వు. దేని కనాలి? తల్లిగా తండ్రిగా నువ్వు మారి మనశ్శాంతిని మనస్సులో కనాలి. కానీ మనం మనశ్శాంతిని మనస్సులో కనొచ్చు అన్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడైనా దొరుకుద్దా అండి మనశ్శాంతి? ఏవి అప్పారో రోడ్లోకి వెళ్దామా, జేఎన్ రోడ్లోకి వెళ్దామా, నల్మన్ సందులోకి వెళ్దామా, కోటగుమ్మం పోదామా, గోదావరిలో దూకేద్దామా అనుకుంటున్నాం కొవ్వూరు బ్రిడ్జ్ ఎక్కి. మనశ్శాంతిని ఎక్కడ కంటాం? చెప్పు. మనమే కంటాం. ఎక్కడ కంటాం? మన మనస్సులోనే కంటాం. కంటున్నామా? కొంటున్నామా? మనశ్శాంతిని కంటున్నావా? కొంటున్నావా? కొంటున్నాం. ఇదో రోగం తెలుసా? ఈ వస్తువు కొంటే మనశ్శాంతిగా ఉంటానండి, భ్రమ. ఈ కారు కొనేస్తే అంటే ఇంక నేను చాలా హ్యాపీగా ఉంటానండి, భ్రమ. ఈ ఆటో కొనేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు, భ్రమ. భ్రమ ఇది, నిజంగానే భ్రమ. ఒకవేళ భ్రమ కాదు అని నువ్వు వాదిస్తే నీతో నాకు ఎందుకు కానీ వాదన, తొందరగా కొనేసి ఓ సంవత్సరం ఆగిరా. ఎంత మనశ్శాంతిగా ఉన్నావో ఇప్పుడు వచ్చి చెప్పు. ఏమని చెప్తావు? అది అయిపోయింది అన్నయ్య, ఇప్పుడు కన్ను ఇంకొక దాని మీద పడింది అన్నయ్య, మనస్సు మరో దాని మీదకి మళ్ళిందన్నయ్య, ఇప్పుడు మనశ్శాంతి ఇక్కడ లేదన్నయ్య, అది అక్కడ ఉందన్నయ్య. అది వచ్చేస్తే మనశ్శాంతి వచ్చేద్ది అన్నయ్య, అది వచ్చేస్తే ఆనందం వచ్చేస్తుంది, అది వచ్చేస్తే సంతోషం వచ్చేస్తుంది, అది వచ్చేస్తే హ్యాపీనెస్ నా జేబులోకి వచ్చేస్తుంది. బా సరే, అది వచ్చేసింది, హ్యాపీనెస్ నీ జేబులోకి వచ్చేసిందా? రాలా.
అంటే ఈ జీవిత సత్యాలు అర్థం కావాలంటే యేసుక్రీస్తు వెనకాల నడవాలి. ఇస్కరియోతులా గాసుమి ఏంటి, ఆయన యేసుక్రీస్తు వెనకాల నడిచాడు, కానీ నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకుని నడిచాడు. ఆ కళ్ళజోడు తీసేసి నడిస్తే బాగుండు. లోకపు వ్యామోహం అనే కళ్ళజోడు కళ్ళకు పెట్టుకొని యేసుప్రభు వెంటబోయాడు పిచ్చోడు. ఆయన చూపించిన బాటలో నిజంగా నడిస్తే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే మనశ్శాంతిని కనేస్తా ఉంటే వచ్చేద్దాల మనసులోంచి మనశ్శాంతి. ఏం కావాలి మనకి చెప్పండి? ఇప్పుడు ఏం కావాలి? ఉన్నదాన్ని ఒక్కసారి తలుచుకో, నీకున్నదాన్ని తలుచుకో, నీకున్న వాటిని తలుచుకో, నీతో ఉన్నవారిని తలుచుకో, నువ్వు కలిగి ఉన్న వాటిని తలుచుకో. అది నీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇల్లు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, నీకున్న కొద్దిపాటి బంగారం కావచ్చు, నువ్వు తింటున్న అన్నం కావచ్చు, నువ్వు వేసుకున్న బట్టలు కావచ్చు, నువ్వు వాడుతున్న వాహనం కావచ్చు, నీ జీవితంలో ఉన్న వెలుగు కావచ్చు, నువ్వు పొందిన తృప్తి కావచ్చు, వీటిని ఒక్కసారి పరిగణనలోకి తీసుకో. ఆన్ ద స్పాట్లో నువ్వు చాలా 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 హ్యాపీగా ఉంటావు. చాలా హ్యాపీగా ఉంటావు. ఏం రైట్? కొత్తది రావాలి, అప్పుడే ఆనందం కావాలి, అప్పుడే నాకు ఆనందం వస్తుంది అని నువ్వు అనుకుంటే ఎండాకాలంలో తారు రోడ్డు మీద నిలబడి చూస్తుంటే దూరంగా ఏం కనబడతాయి? నీళ్ళు కనబడతాయి. బాటిల్ తీసుకుని పరిగెత్తు, నీళ్ళు అక్కడికి వెళ్ళాక మాయమై మళ్ళీ ఇంకొంత దూరంలో ఉన్నాను రా అంటాయి. మళ్ళీ బాటిల్ తీసుకుని పరిగెత్తు. సాధారణంగా ఎడారిలో చాలామంది ఫేస్ చేస్తారు, అందుకే ఎండమావులు అని పేరు వచ్చింది. వాటర్ ఉందని పిచ్చి వాళ్ళ పరిగెత్తారట ఇసుకలో, కానీ అది వాటర్ కాదట, కళ్ళకు ఎండ వల్ల కలిగినటువంటి భ్రమ. ఇప్పుడు మనం అదే సిచ్యువేషన్లో ఉన్నాం తెలుసా? భ్రమలు ఎన్ని ఉన్నాయో మనకి. ఆ భ్రమల్లో తిరుగుతా ఇది కాదని అది, అది కాదని ఇది కాదని ఇంకొకటి, అక్కడ వెతుకుతాం, ఇక్కడ వెతుకుతాం, ఇంకో చోట వెతుకుతాం. యేసుప్రభు మాట వదిలేస్తాం. ఆయన ఏమంటాడు? అరే నాయన, నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండరా, నీకున్నవి చాలామందికి లేవురా బిడ్డ, నీకు చాలా ఉందిరా. అరే నీకు చాలా ఉంది. మీకు విషయం చెప్పనా? నేను కంచం ముందు కూర్చున్న ప్రతిసారి ఒక బిలియనీర్లా ఫీల్ అవుతూ తింటాను. ప్రతి ముక్క, ప్రతి ముద్ద, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐ ఫీల్ లైక్ ఎ బిలియనీర్. ఎందుకంటే నాకు ఆ తృప్తి, ఆ తింటున్నప్పుడు తృప్తి, ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ అలా తిన్నాను నేను. చాలా ప్రశాంతంగా హ్యాపీగా ప్రతి ముద్దని, ప్రతి మొక్కని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా తింటా. ఎందుకంటే నా తండ్రి నన్ను ప్రేమించి ఇంత మంచి భోజనాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇది లేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బట్ నాకు ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన స్థితిని అనుగ్రహించావు అని తింటాం. ఇప్పుడు మనశ్శాంతినిచ్చేది ఏమిటంట? జ్ఞానమా కాదా? జ్ఞానమే. బంగారం ఇవ్వదు, బట్టలు ఇవ్వవు, వజ్ర వైఢూర్యాలు ఇవ్వవు, ఆకాశ హర్మ్యానాలు ఇవ్వవు. అవన్నీ ఉన్నవాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవన్నీ ఉన్నవాళ్ళు చాలామంది డ్రగ్స్కి బానిసలవుతున్నారు. అవన్నీ ఉన్నవాళ్ళు చాలామంది జైళ్లలో మగ్గుతున్నారు. అవన్నీ ఉన్నవాళ్ళు చాలామంది బ్లాక్మెయిల్ చేయబడుతున్నారు. అవన్నీ ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పటికీ మనశ్శాంతి లేక తమలో తామే ఏడుస్తూ బ్రతుకుతున్నారు. క్రీస్తు చెప్పినటువంటి అద్భుత జీవన సూత్రం, ఈనాటి కీడు ఈనాటికే చాలు, రేపటిని గూర్చి మీరు చింతించవద్దు, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఏ రోజు ఉన్నదాన్ని ఆ రోజు అనుభవించండి, జాగ్రత్తగా కాపాడుకోండి, ఉన్నదాన్ని బట్టి అతిశయించండి, ఉన్నదాన్ని బట్టి ఆనందించండి, నా మీద ఆధారపడండి. అంతే కదా ఆయన చెప్పాడు. ఎవరి మీద ఆధారపడమన్నాడు? నా మీద ఆధారపడు, నేను చూసుకుంటా అని వాగ్దానం చేశాడు. అప్పుడు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ ప్లానెట్ మీద నువ్వు ఎక్కువ కాలం ఉండవు కాబట్టి నా ప్రియ బిడ్డ, నీకు నిత్యజీవం ఇవ్వాలన్న నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను కాబట్టి నా ప్రియ కుమారుడా కుమార్తె, నువ్వు పరలోక సంబంధివి, యు ఆర్ ఎ హెవెన్లీ సిటిజన్. కాబట్టి పరలోకపు పౌరసత్వం కోసం ప్రయాసపడు, భూలోక పౌరసత్వం కాదు. నువ్వు ప్రయాసపడాల్సింది దేనికోసం?
పరలోకపు పౌరసత్వం కోసం ప్రయాసపడు, నిత్యజీవమును వెతికి దాని వెంటాడు, అందుకు ఆ ఆశీర్వాదాన్ని పొందుకో. ఏ ఆశీర్వాదం కావాలయ్యా అంటే ఒకటే ఆశీర్వాదం, హృదయం లోపల చీకటి ఉండకూడదు. అర్థమైందా పాయింట్? లోపల ఏముండకూడదు? చీకటి ఉండకూడదు. లోపల ఏముండాలి? వెలుగు ఉండాలి. వెలుగు ఉండాలి. ఆ వెలుగును మించిన ఆశీర్వాదం మరొకటి ఉండదు. అది అన్నింటినీ ఆకర్షిస్తుంది. వెలుగు సమస్తాన్ని ఆకర్షిస్తుంది. వెలుగు సమస్తాన్ని తీసుకొచ్చి నీ కట్టబడద్ది. వెలుగు సమస్త దీవెనలు తీసుకొచ్చి నీ ఒడిలో పోస్తుంది. వెలుగుకున్న శక్తి అంత గొప్పది. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు అని వాక్యం చెబుతోంది. కాబట్టి మన హృదయంలో చీకటిని పక్కకు తోలేసి వెలుగుతో నింపబడితే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి నీ దగ్గరికి. అన్నిటికంటే ముఖ్యంగా మనశ్శాంతి వస్తుంది. జ్ఞానాన్ని బట్టి సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, ప్రశాంతత వస్తుంది, ఉన్నదానితో తృప్తి పొందే మనసు వస్తుంది. ఎండమావుల వెంట పరిగెత్తాం, ఉన్నదానితో తృప్తి పొందుతూ తృప్తిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. తృప్తిగా బ్రతికేవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడా? టెన్షన్గా బ్రతికేవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడా? మీరు చెప్పండి శాస్త్రవేత్తలు. అన్నీ తెలుసు మనకి, కానీ అది ఒకటే తక్కువ. అన్నీ తెలుసో తెలీదా మనకి? అరే అన్నీ తెలుసు మనకి. తృప్తిగా బ్రతికేవాడు ఎలా ఎక్కువ కాలం బతుకుతాడా? బతకడా? ఖచ్చితంగా బతుకుతాడు. టెన్షన్ నిద్ర లేదు, అది ఇది పరిగెత్తి నరాలు పేలిపోయి చచ్చిపోతాడు కదా. సో కాబట్టి అనవసరమైన టెన్షన్ల బాట పట్టకుండా తృప్తిగా బ్రతకటం ఎలాగో యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ, నిజమైన ఆశీర్వాదం మీ హృదయంలో మీరు నింపుకునే వెలుగు మాత్రమే. అది ట్రై చేయండి, అది క్యూర్ చేయాలి. మీరు క్యూర్ అవి హ్యాపీగా ఉండాలంటే రోగం బయటికి పోవాలి. ముందు అదేగా చెప్పాను. మనలో ఉన్న రోగం బయటికి పోతే మనం ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటాం. అవునా కదా? చాలా హ్యాపీగా ఉంటాం. అమ్మయ్య తీసేశారండి, ఆపరేషన్ చేసైనా పర్లేదు. ఏం చేశారు? తీసేశారు. ఈ రోజుతో దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. అదే కేటగిరీలో, అదే కొలమానంలో ఆలోచన చేయండి. మీలో ఉన్న చీకటి ఏం చేయాలి? తీసేయాలి. లోపల ఏమి నింపాలి? వెలుగు నింపాలి. మీరు ఆశీర్వదింపబడిన వారు, మీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబం. నిజంగా లోపల వెలుగు ఉంటే ఆ భ్రష్టుడు అక్కడ అమ్మాయిని చంపేస్తాడా? ఇక్కడే ప్రసాదిత్య మాల్ దగ్గర భ్రష్టుడు చంపేస్తాడా అమ్మాయిని? ఆ రోజు మీలో, నాలో, మనలో ఎవరైనా ఉన్నా కూడా వాడు చేసే పని అదే. వాడు తొక్కించాలనుకున్నప్పుడు ఒకరా ఇద్దరా ముగ్గురా చూడ్డు, తొక్కించుకుని వెళ్ళిపోతాడు అంతే. అదొక రకమైన గర్వాంధకారం, అంధత్వం. అది గర్వంతో కూడుకున్న అంధత్వం. మనిషి ప్రాణానికి విలువనివ్వకుండా నీచమైన ప్రవృత్తి, పశు ప్రవృత్తి అంటారు దాన్ని. పశు ప్రవృత్తి, మృగ ప్రవృత్తి. అక్కడ ఎంతోమంది తిరుగుతున్నారు రోడ్ల వెంట ఇప్పుడు. ఇదే రాజమండ్రి పట్టణంలో నిర్భయంగా, నిశ్చింతగా చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు తిరుగుతున్నారు హ్యాపీగా. ఈ పిచ్చోళ్ళు ఎక్కువైపోతే ఏమవుతుంది? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కారు తోలేసి మనుషులు ఏమైనా నిమ్మకాయలు అనుకుంటున్నారు తొక్కుంటూ పోవడానికి. అలా తొక్కుంటూ పోతే ఇంకొంటుందా సొసైటీ? ఏం సొసైటీలో బతుకుతున్నాం మనం? ఎవడ కోపాన్ని ఆడు ప్రదర్శించేసి, ఎవడికొచ్చినంత దానికి ఆడు ఫ్రస్ట్రేషన్తో ఏది పడితే తొక్కుంటూ వెళ్ళిపోవడానికి ఆడబ్బ సొత్తా ఇదేమైనా? ఎవడబ్బ సొత్తు ఇది? ఇది మనది, మనందరిది. వాళ్ళ ఈగోలు వాళ్ళకి ఏమైనా ఉంటే, అంటే ఆ మద్యం మత్తు లేదా డబ్బు మత్తు, ఆ గర్వంతో, అజ్ఞానంతో, చీకటితో నిండిపోయిన హృదయం ఎవరి మీద ఎలా పడుతుందో కూడా తెలియదు. ఇంకది ఆ గర్వం అనచాలి, ఆ గర్వం అనగాలి. అప్పుడు కానీ తెలియదు, ప్రాణం విలువ తెలియదు. చచ్చిపోయింది ఆ అమ్మాయి, ప్రాణాలతో పోరాడి ఈరోజే. భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా నిలబడాల్సినటువంటి అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన ఒక అమ్మాయి, ఒక వ్యక్తికి ఉన్న గర్వం వల్ల, అతని హృదయంలో ఉన్న అంధకారం వల్ల మన పక్కనే రోడ్డు మీద నలిగిపోయింది. ఇంకా ఈ మత్తులో తూగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఈ గంజాయి మత్తులు పడ్డవాళ్ళు, మద్యం మత్తులు పడ్డవాళ్ళు,
ఎదుటి వాళ్ళది అప్పనంగా దోచుకు తినాలని దొంగతనాలకు అలవాటు పడుతున్న వాళ్ళు, ఆడవాళ్ళ మెడల్లో చైన్లు లాక్కుపోయి చైన్ స్నాచింగ్లకు అలవాటు పడుతున్న వాళ్ళు, ఇలాంటి నీచులు ఎంతమంది ఉన్నారు ఇంకా? దేనివల్ల వాళ్ళు అలా అవుతున్నారు? హృదయంలో చీకటి పేరుకుపోయింది. ఆ హృదయంలో చీకటి పేరుకుపోతే అలానే ఉంటుంది, అలానే ఉంటుంది. ఆ గర్వం తలకెక్కకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ఊరికే చిన్న చిన్న సెక్షన్లు వేసి వదిలేస్తే ఎవడ మారడు, రేపు ఇంకొకటి ఎక్కిచ్చేస్తాడు ఇలాగా. అప్పుడప్పుడు చూడండి, ఇలా బైకుల మీద వెళ్తుంటారు కొంతమంది కుర్రాళ్ళు, అలా వేగం చూసారు ఎలా ఉంటుందో? ఇక్కడ కూర్చున్న మనకు భయం వేస్తుంది ఆ సౌండ్కి. తూరేగలాగా వెళ్ళిపోతాడు అంతే. ఒరే బాబు నువ్వు పోతే పోయావు, దరిద్రం వదిలిపోద్ది అక్కడితో. మీ అమ్మ నాన్న 11 రోజు దినం చేసి ఊరుకుంటారు, మాకు గొడవ ఉండదు. ఆ బండి మా మీద ఎక్కించావు, మా పిల్లల మీద ఎక్కిస్తే మేమే ఆడాలి కదా, మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన పనికి మాలిన పనికి ముందు మీ అమ్మ నాన్న కూడా తీసుకెళ్ళి లోపలేయాలి. నీకు అలాంటి బైక్ కొనిచ్చేసి ఊరి మీద ఆ బోతులు వదిలేసినందుకు అంత వేగం అవసరమా? ఈ కొంచెం దూరంలో, ఈ ఇరుకుదారిలో, ఈ ట్రాఫిక్ రోడ్లో అంత వేగం ఎందుకు? చీకటి, లోపల ఏమి నిండిపోయింది? చీకటి. వారి అవివేక హృదయము అంధకారమాయను. మొన్నెవరో ఒక ఆడపిల్ల అలా వెళ్ళిపోతుంటే వెనకనే వెళ్ళి కొట్టాడంట. నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మాయి, బండి మీద వెళ్తూ ఒకడు నడుపుతున్నాడు, ఒకడు వెనక కూర్చున్నాడు, వెనకనే వెళ్ళి కొట్టాడంట. అసలు ఏంది ఇది? మీకు విషయం తెలుసా? అలా కొట్టినందుకు గాను ఆమెకు వెన్నెముక జారింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఈ పనికిమాలిన ఎదవకి తెలీదు, సరదా కొట్టుకుంటున్నాను అనుకుంటాడు. పందిలాగుంటావు నువ్వు. ఆ అమ్మాయి వెన్నుపూస అంత బలంగా ఉండదు, అది బండి వేగంగా వెళ్తూ ఉంటుంది, స్పీడ్ పెరిగే కొలది దెబ్బ గట్టిగా తగులుద్ది, ఎముక తగిలేసి ఉంటుంది, రాడ్తో కొట్టినట్టు అయిపోద్ది, వెన్నుముక జరుగుద్ది. ఆపరేషన్ ఎవరు చేయిస్తారు? జీవితాంతం ఆ బాధ ఎవడు భరిస్తాడు? ఆ అమ్మాయి ఏం పాపం చేసింది? నీకెందుకు ఆ పైత్యం, నీకెందుకు ఆ పోయే కాలం? ఎవడు నేర్పిస్తున్నాడు ఇలా చేయమని? ఎవడు నేర్పిస్తున్నాడు? ఎందుకు నేర్చుకుంటున్నారు? పోనీ మీ మమ్మీని అలాగే ఎవడైనా కొడితే కొట్టినోడు తట్టుకోగలడా? గొడవకి వెళ్తాడు, మా మమ్మీని కొడతావా, మా అక్కను కొడతావా, మా చెల్లిని కొడతావా అని. మరి పాప మీ అక్క లాంటిది, చెల్లి లాంటిది, అమ్మ లాంటిది కాదా? అది ఎవడు నేర్పిస్తాడు ఈ సొసైటీకి? అది కదా నేర్చుకోవాల్సింది, అది కదా తల్లిదండ్రులు కూడా నేర్పించాల్సింది ఇంట్లో కూర్చోబెట్టి. అది నేర్పించకపోతే రేపు పొద్దున ఈ వ్యవస్థలోనికి, ఈ రొంపిలోనికి మన పిల్లల్ని పంపగలమా? భయంతో బతుకుతున్నారు చాలామంది తల్లిదండ్రులు. రే ఆడపిల్లలకి అన్నామంటే భయానికి అన్నట్టేనా అంటున్నారు కొంతమంది. ఇలా భయంగా బతకాల్సిందేనా అంటున్నారు. అంత అంధకారంతో నిండిపోయిన హృదయాలు. వాళ్ళెవ్వరూ ఆశీర్వదింపబడిన వారు కారు. శాపగ్రస్తమైన హృదయాలు అవి, శాపగ్రస్తమైన హృదయాలు. రోజు రోజుకి చీకటి మరీ ఎక్కువైపోతుంది. చీకటి పేరుకుపోతుంది జనాల్లో. ఎంత చీకటి సంబంధులు అయిపోతున్నారో. మత్తుకు బానిసలు. ఒకప్పుడు సినిమాలు ఎలా వచ్చేవో తెలుసా? ఫ్యామిలీ అంతా కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుని సినిమాలు చూసి, ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకుని తోడుకోడలు మాట్లాడేసుకోవడం, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు పోయారే అన్నయ్య తమ్ముడు అని అనేసుకోవడం, కుటుంబాల్లో కొంచెం చిన్న చిత్తగా దెబ్బలాట్లు ఉన్నా కూడా ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి అరే ఎందుకు లేరా నీళ్ళు కలిసిపోవడం, ఇలాగ ప్రేరేపించే సినిమాలు వచ్చేవట చిన్నప్పుడు. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ టైంలో ఆ పాత సినిమాలు అలా ఉండేవి. ఇప్పుడు సినిమాలో గొడ్లిప్పుకు తిరుగుతున్నారు హీరోలు హీరోయిన్లు, అలా తిరగమని నేర్పిస్తున్నారు సమాజానికి. వాళ్ళు మనకు రోల్ మోడళ్ళు, వాళ్ళకి వీళ్ళందరూ అభిమానులు, వాళ్ళకి పూలాభిషేకాలు కట్అవుట్లు, వాళ్ళ కోసం సోషల్ మీడియాలోను బయట గొడవలు కొట్టుకోవటాలు. వాళ్ళు ఎలా కటింగ్లు వేసుకుంటే అలా కటింగ్లు వేసుకుని, అలా బట్టలు చింపుకుని ఊరేగుతున్న దౌర్భాగ్యులు పెరిగిపోతున్నారు. అమ్మా నాన్నలకు అన్నం పెట్టరు, అమ్మా నాన్నలు పట్టించుకోరు, అమ్మా నాన్నలకి ఏమి చూడరు. కానీ ఈ సినిమా హీరోలకు మాత్రం కట్అవుట్లు కట్టి పూలాభిషేకాలు చేస్తారు. వాళ్ళు కనీసం వీళ్ళు సత్య చూడడానికి కూడా రారు. మాట వరుసకు అంటారు అంతే, నా అభిమానులు నా ప్రాణం, నా అభిమానులే నాకు అండ, నా కొండ, నా దండ, మీ మీదో పెద్ద బండ, మీ మోకాలు మండ.
ఈ కబుర్లు చెప్పి కాలం గడిపేస్తారు. అది నిజం అనుకుని ఈ అమాయకులు ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతారు. బాగుపడవు ఇంకా జీవితాలు ఇంకంతే. ఇంత చీకట్లో మనం ఉండొచ్చా? ఇప్పుడు చెప్పండి మీరు, ఇదంతా ఆశీర్వాదమా శాపమా? ఎప్పటిదాకా నేను ఏదైతే మాట్లాడాను ఇదంతా ఆశీర్వాదమా శాపమా? శాపమే కదా. ఇప్పుడు మనసుతో ఒక మాట చెప్పుకోండి, అందులో నేను ఉండకుండా ఉన్నందుకు, అందులో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. చెప్పండి గట్టిగా. నన్ను బయట తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ రొంపిలో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు, ఆ చీకట్లో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు, ఆ అజ్ఞానంలో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు, ఆ అంధకారంలో నన్ను ఉంచకుండా బయటికి తీసుకొచ్చినందుకు, ఆ వ్యసనాలలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు, ఆ మత్తులో నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు, ఆ వ్యభిచార కోపంలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు, ఆ చీకటి సంబంధమైన శక్తుల ప్రభావంలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. దాన్ని మించిన ఆశీర్వాదం మరొకట్లేదు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము చూడండి ఎంత మంచి మాట దైవ గ్రంథంలో వ్రాయబడిందో. 26వ వచనం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన, బాబా ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. ఏమిటది? మిమ్మల్ని ఆశీర్వదించడం అటమ్మా. అది ఏమిటది? దుష్టత్వంలో నుండి మిమ్మల్ని దేవుడు బయటికి తీసుకొస్తే మిమ్మల్ని ఏం చేసినట్టు? ఆశీర్వదించినట్టు, ఆశీర్వదించినట్టు, ఆశీర్వదించినట్టు. మనకు ఆశీర్వాదం కావాలమ్మా. తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీ అందరికీ చెప్తున్నా, మనం ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలీదు. ఉన్నదాంతో ముందు హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. రేపు పొద్దున్న ఎక్కువైనా మీరు హ్యాపీగానే ఉంటారు, తక్కువైనా హ్యాపీగానే ఉంటారు. ఎందుకో తెలుసా? మీరు ఉన్నదాంతో ఏ రోజుకి ఆ రోజు హ్యాపీగా ఉండడం నేర్చుకున్నారు. అది ఎప్పుడు ఉండేది తెలుసా? చిన్నప్పుడు ఉండేది మన దగ్గర. చిన్నప్పుడు ఉండేది. చిన్నప్పుడు ఎవరైనా టెన్షన్తో పడుకున్న దాఖలాలు ఉన్నాయా మీ జీవితంలో? వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకోండి, సీడీ వెనక్కి తిప్పండి. చిన్నప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఎలా పడుకున్నారు? ఆడుకుని వచ్చి అమ్మ అన్నం పెడితే తినేసి, స్నానం చేసి శుభ్రంగా తినేసి ఆ మంచం మీదకి వెళ్ళి ఎలా పడుకున్నాం? మొద్దు నిద్రపోయాం. పొద్దున లేచేసరికి ప్రశాంతంగా, మైండ్ అంతా రిలాక్స్గా, ఉదయం ఎలా ఉండేది తెలుసా? ఫ్రెష్గా అనిపించేది మనకి. ఉదయం ఎలా అనిపించేది? ఫ్రెష్గా. ఇప్పుడు స్ట్రెస్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఉదయం లేచినప్పుడే ఎలా లేస్తున్నాం? స్ట్రెస్గా లేస్తున్నాం. అప్పుడు ఫ్రెష్గా లేచేవాళ్ళం. ముఖంలో ఫ్రెష్నెస్ ఉండేది, చూస్తూ ఉన్న వాతావరణం కూడా ఫ్రెష్గా అనిపించేది. నాకు ఎప్పటి గుర్తు, నా చిన్నప్పుడు ఒక పెద్ద వేప చెట్టు, బయట నులక మంచం, ఆరు బయట, నా మంచం నేనే బయటకు మోసుకెళ్ళిపోయి బయట పడేసి వాకిట్లో, దాని మీద ఒక తలగడేసుకొని దుప్పట్లు వేసుకొని పక్కన మంచినీళ్ళు చెంబు మా అమ్మ పెడితే హాయిగా పైకి చూస్తూ, చల్లటి గాలి, ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఏమి లేవు, దోమలు కూడా లేవు. ఇప్పుడు మన దైద్యం కొద్దీ దోమలు కూడా వచ్చినాయి. మనం చెడిపోయాం. అవి మిమ్మల్ని ఎందుకు వదలాలరా నీచుల్లారా? మీరు ఏమైనా దేవుని కోసం బతుకుతున్నారా? దొంగలారా, మేమెందుకు వదలాలరా? మీ రక్తం పీక్కుని తాగుతామని అదొస్తుంది. సో అలా ప్రశాంతంగా పడుకొని ఆకాశంలో చుక్కలు లెక్కెట్టుకుంటూ నిద్రపోయి, దొంగల భయం లేదు, ఏ భయం లేదు. పొద్దున్న లేచేసరికి 4 వేపాకులు ముఖం మీద, ఒంటి మీద పడుంటే అబ్బా ఏం ఫీల్ అది, ఏం ఫీల్ అది. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ఇంక రావు. ఇప్పుడు కూడా ఆ రోజులు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆ మనశ్శాంతిని నువ్వేం చేయవచ్చు? క్రియేట్ చేసుకోవచ్చు. నీ ఆలోచనలు మారితే నీ వాతావరణం మొత్తం ఏమైపోద్ది? మారిపోద్ది. లోపల ఉన్న చీకటి బయటికి గింటే హ్యాపీగా ఉంటావు నువ్వు. నిజమే. చచ్చిపోయే ముందు బాగా ధనవంతుడైన ఒక వ్యక్తి కాసేపట్లో ప్రాణం పోద్దనగా కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, అల్లుళ్ళు, ముని మనవాళ్ళు అందరూ నిలబడి, తాత నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు అన్నారట. అప్పుడు ఆ తాత అంటున్నాడట, మీరందరూ బయటికి పోతే సచ్చి ఎప్పుడైనా ఆ మనశ్శాంతి ఎట్టుంటుందో కొంచెం చూసి సత్తానరా నాయన, అందరూ బయటకు పోండరా నాయన, ఇదేనా ఆఖరి కోరిక అన్నాడట. అంటే జీవితం మొత్తం
మొత్తం మిమ్మల్ని చూస్తూ ఏదేదో చేస్తూ ఏదేదో ఆలోచిస్తూ భ్రమలో బతికేశాను. మనశ్శాంతి అంటే ఎట్టుంటుందో కూడా నాకు తెలియదు. ఇంకా సావుకు దగ్గర అయిపోయాను, కాసేపట్లో సావు పోతున్నాను. ఇంకా మళ్ళీ నా ఆఖరికి కోరికేట్రా దరిద్రులారా, ఆఖరికి పోతూ ఉంటే ఇంక మళ్ళీ నా కోరికలు ఏముంటాయి? మీరు అందరూ బయట తగలడండి ముందు. ఆ సచ్చేది ఏదో ఎలా చస్తాను, మనశ్శాంతికి చచ్చిపోతాను అన్నాడట ఆ తాత. మన జీవితాలు కూడా అలాగే అయిపోతాయేమో, జాగ్రత్త పడండి. ఇప్పుడు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అలాగే మీ మనస్సులో ఉన్న చీకటిని బయటికి తోసేయండి. తోసేసి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభా ఈ రోజుకు మనశ్శాంతిగా ఉంచినందుకు నీకు స్తోత్రం, రేపు నువ్వే చూసుకో ప్రభా, ఏనాటికి ఆనాటికి చాలు, నేను మాత్రం నా కర్తవ్యాన్ని చక్కగా నెరవేరుస్తాను, నా పని నేను చక్కగా చేస్తాను, నా బాధ్యత నేను చక్కగా నిర్వర్తిస్తాను, రేపటికి నువ్వు చేసే సాయం ఏదో చేయి. ఎందుకంటే నువ్వు మేలు చేసే దేవుడవు, ఉపకారము చేసే దేవుడవు. నీ దీవెన కొరకు నేను కనిపెడతాను తప్ప నేను ఏడవను, కన్నీరు గార్చను, దుఃఖపడను, చింతించను, లేని దాని కొరకు ఆరాటపడను, ఉన్నదాంతో ఏం పడతాను? సంతృప్తి పడతాను. అది ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క లక్షణం. అది నిజమైన ఆశీర్వాదం కూడా. మిమ్మల్ని దుష్టత్వంలో నుండి మళ్ళించడమే ఏంటని చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. ఆయన మిమ్మల్ని దుష్టత్వంలో నుంచి మళ్ళించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. చూశారు, చీకట్లో నుంచి వెలుగులోకి రావడమే నిజమైన ఆశీర్వాదం. మీకు విషయం చెప్పనా? లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. యాషావు, యాకోబు ఉన్నారు. యాషావు దేవుని వలన శపింపబడిన వాడే వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన అధికారాన్ని తృణీకరించాడు. జ్యేష్ఠత్వం అనేది ఎవరిచ్చిన అధికారం? దేవుడిచ్చిన అధికారం. ఆ దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఇతగాడు ఏం చేశాడంటే తృణీకరించాడు. కాబట్టి దేవుడు శపించి బయట పంపించాడు. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు ఇస్సాకు ద్వారా. ఇప్పుడు యాకోబు నీ వంశం అంతా దీవించబడుతుంది, నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు విస్తరిస్తారు. అబ్రహాముకి ఇస్సాక్కి చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నీలో నెరవేరుతుందని యాకోబుకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే కొన్నాళ్ళకి యాకోబు యాషావుని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఆదికాండంలో ఉంటుంది. దానికంటే ముందుగా హెబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయం 17వ వచనం చివరిగా ముగిస్తాను. ఈరోజు మీరు చాలా చక్కటి ఆహారం తిన్నారా తినలేదా? తిన్నారు కదా, కడుపు నిండిందా? ఆ కడుపు అలా నిండుతూ ఉండగానే ఇంటికి వెళ్ళిపోయి వదిలేయండి. వదిలేస్తారా? వదలకండి, మరి అరిగించుకోండి, లోపల కరిగించేసుకోండి, లోపల పెట్టుకోండి. లేదా లైవ్లో ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ వినండి. వాక్యాన్ని 2-3 సార్లు వింటే రిజిస్టర్ అయిపోద్ది బలంగా. అర్థమైందా? చదవండి 12-17. ఏషావు ఆ తర్వాత ఏ తర్వాత ఏం పోగొట్టుకున్నాక? జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాక, దేవుని యొక్క కృపలో నుండి దూరం అయ్యాక ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచిచ్చు. దానికోసం ఎలా వెతికాడంట? శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందడానికి అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి, యాషావుకు ఆశీర్వాదం ఉందా లేదా? కన్ఫ్యూజ్ అయిపోతున్నారే. యాషావు ఆశీర్వాదం దొరికిందని ఉందా 17వ వచనంలో? యాషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి అంటే కోరుకుంటున్నాడు. దొరికిందని ఉందా? దొరకలేదు. మరి ఏమైంది? విసర్జింపబడ్డాడట. దానికోసం శ్రద్ధతో వెతికాడంటే ఇప్పుడు ఎక్కడలేని శ్రద్ధ వచ్చేసిందట. అయినను మారు మనస్సు పొందడానికి కూడా అవకాశం దొరకక ఏమయ్యాడట? విసర్జింపబడ్డాడు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఇప్పుడు యాషావుకి ఆశీర్వాదం రాలేదబ్బా, దొరకలేదు. ఇప్పుడు మీరు అనుకుంటున్న ఆ ఆశీర్వాదం భౌతికమైంది అనుకుంటున్నారా, ఆత్మ సంబంధమైంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు?
చాలామంది ఈరోజు క్రైస్తవులు భౌతికమైన ఆశీర్వాదాలే నిజమైన ఆశీర్వాదాలు అనుకుంటారు. వెలుగులో ఉండడమే నిజమైన ఆశీర్వాదం. చీకట్లో ఉండి మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు, వెండి, బంగారం, కార్లు, గీర్లు ఎన్నున్నా ధనవంతుడు లాగా ఉంటుంది. లోకసువార్త 16 అధ్యాయంలో ధనవంతుడు ఏమయ్యాడు? అన్నుండి నరకానికి పోయాడు. అది కాదు ఆశీర్వాదం. ఇప్పుడు యాషావుకు ఆశీర్వాదం దక్కలేదు, కానీ ఆదికాండంలో ఏముందో తెలుసా? ఆదికాండంలో యాకోబు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఏంటా మాస్టర్ ప్లాన్ అంటే, మా అన్నయ్యని ఎదుర్కోవడానికి వెళ్తున్నాను, నా మీద పగబట్టున్నాడు యాషావు. నేను దొరికితే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఎందుకు? నేను అతని జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నానని నా మీద కక్ష పూని ఉన్నాడు. తప్పు యాషావుదే, అతనే అమ్మాడు. ఇతనేం దొంగతనంగా తీసుకోలే, న్యాయంగా కొనుక్కున్నాడు. దానికి ప్రతిగా చిక్కుడుగాయలు కూర ఇచ్చాడు. అతగాడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, ఇతను న్యాయంగా కొనుక్కున్నాడు, ఇతనే మోసం చేయలే. నువ్వు ఇస్తావా అని అడిగాడు, ఒప్పందం కుదిరింది. ఇస్తానయ్యా, తీసేసుకో అన్నాడు. తీసేసుకో అన్నాడు. నాకు ఎవడికి కావాలి దిక్మాలి జ్యేష్ఠత్వం అన్నాడు. అంటే దేవుడు తృణీకరించాడు, దేవుడిచ్చిన అధికారాన్ని తృణీకరించాడు. ఆ చిక్కుడుకాయల కూర ఒకటే కావాలన్నాడు. తాత్కాలికమైన ఆనందం అది. తింటే కాసేపటికి ఏమైపోద్ది? అరిగిపోద్ది. ఇప్పుడు తప్పెవరిది? యాకోబుదా? చాలామంది యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు ఇష్టం వచ్చినా మాట్లాడుతుంటారు. యాకోబు ఏం మోసం చేసాడు వాళ్ళ అన్నయ్యని? నీ జ్యేష్ఠత్వం ఇస్తావా? కూర ఇస్తానన్నాడు. అది డీల్. అది డీల్ ఓకే అయితేనే కదా ఒప్పుకుంటారు. డీల్ ఓకే కాకపోతే ఇతను కూర ఇవ్వడు, అతను జ్యేష్ఠత్వం ఇవ్వడు. అతను డీల్ ఓకే చేసుకున్నాడు కాబట్టి అతను జ్యేష్ఠత్వం ఇచ్చేసాడు, ఇతను కూర ఇచ్చేసాడు. ఇద్దరు కవల పిల్లలు ఒకేసారి పుట్టారు కాబట్టి సరే, పాయింట్ అక్కడ వరకు బాగుంది. ఇప్పుడు యాషావు తృణీకరించబడ్డాడు, విసర్జింపబడ్డాడు అని మనం బిబ్లికల్గా చదువుకున్నాం కదా. కానీ ఆదికాండంలో ఏం జరిగిందో తెలుసా? యాషావుని ఎదుర్కోవడానికి మందలు వెళ్తాయి. ముందు మనుషులు వెళ్తారు సాష్టాంగ నమస్కారం చేస్తూ, మందలు వెళ్తాయి, ఆస్తి వెళ్తుంది, కానుకలు వెళ్తాయి. ఇవన్నీ వెళుతూ 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 ఉండగా చిట్ట చివరిళ్ళు ఎవరు కనబడతారట? యాకోబు కనబడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అన్నగారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అలా చేస్తే ఇప్పుడు యాషావు ఏమంటాడు తెలుసా? యాషావు, నా తమ్ముడా యాకోబు, నాకు కావాల్సినంత ఉంది అంటాడు. ఏమంటాడు? అరే నాకు కావాల్సినంత ఉంది, నాకు నీ ఆస్తులు ఏం అవసరం లేదు, నువ్వు నాకు పంపించిన మందలేమేం అవసరం లేదు, నువ్వు నాకు పంపించిన ఈ వెండి బంగారాలు, ఈ ఆస్తులు అంతా నాకు ఇవేం అక్కర్లేదు. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ, నాకు చాలా ఉంది. ఆదికాండం 33 అధ్యాయం చివరిగా చూడండి, 9వ వచనం. ఆదికాండం 33:9. అప్పుడు యాషావు, సహోదరుడా, ఏంటా మాట? ఎంత 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 కావలసినంత. నాకు అక్కర్లేదబ్బా అని తృణీకరిస్తున్నాడు. ఎవరిది? యాకోబుది. నువ్వు నాకేం కానుకలు పంపించొద్దు, నాకు అవసరం లేదన్నాడు. అప్పుడు బాబు నాలా కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా కానుక పుచ్చుకో అంటున్నాడు. కానీ యాషావు ఏమంటున్నాడు? నాకు వద్దబ్బా, నీది నువ్వే ఉంచుకో అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మరి యాషావుకి ఆశీర్వాదం ఉన్నట్టా లేనట్టా? ఆగండమ్మా, మీరే చెప్పండి. యాషావుకి ఆశీర్వాదం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు లేనట్టా? లేనట్టు ఉన్నట్టా? ఏ అట్టది? పెసరట్టా మినపట్టా? చెప్పండి, ఉన్నట్టా లేనట్టా? తెలివైన వాళ్ళు చెప్పాలి. మీరు కరెక్ట్గా చెప్తే నా దృష్టిలో మీరు తెలివైన వాళ్ళు, తప్పు చెప్తే మీరు తెలివి తక్కువ వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, తెలివైన వాళ్ళు చెప్పండి. లేనట్టే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అరే మిగిలిన వాళ్ళందరూ పప్పులో కాలేస్తున్నారు. లేనట్టే. నిజం. ఉన్నట్టు అని ఎప్పుడు అనుకోకండి. అతనికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, లేకపోతే మందలు ఉన్నాయి, దాసదాసి జనాంగాలు ఉన్నారు, భూమి మీద చాలా ఉన్నాయి. కానీ హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అతనికి ఆశీర్వాదం లేదు అని డిక్లేర్ చేసింది దేవుడు. అంటే ఎలా డిక్లేర్ చేసావు తండ్రి అని అంటే చెప్తున్నాడు, హృదయం నిండా చీకటి ఉండి, దేవుడు హృదయంలో లేకుండా, దేవుడి జీవితంలో లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క దయ లేకుండా, ఆ దుష్టత్వంలోనే కాలం గడుపుతూ లోకంలో యాషావులాగా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుని ధనవంతుడు మాదిరి చచ్చినా అతడు ఆశీర్వదింపబడినవాడు కాడు. కాబట్టి యాషావుకి ఆశీర్వాదం
లేదన్నది పరిశుద్ధాత్ముడు చెప్పిన వాస్తవం. అందుకే ముందు హెబ్రీ పత్రిక చదివించాను, తర్వాత ఆదికాండం చదివించాను, మీరు పప్పులో కాలేస్తున్నారు. డబ్బులుంటే ఆశీర్వదింపబడిన వారిని ఎప్పుడు అనుకోకండి. మళ్ళీ 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 చెప్తున్నా, డబ్బు మనశ్శాంతినిస్తే, డబ్బే గనక మనశ్శాంతినిస్తే ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఆత్మహత్యలు చేసుకునే పని లేదు. వాళ్ళు నిజంగా సుఖంగా నిద్రపోవట్లేదు చాలామంది. అందుకే చాలాసార్లు చెప్పాను, కాస్ట్లీ మంచం కొనుక్కోగలవేమో కానీ, కాస్ట్లీ పరుపు కొనుక్కోగలవేమో కానీ నిద్ర కొనుక్కోలేవురా బిడ్డ. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోగలవేమో కానీ అందమైన సంసారాన్ని నిర్మించుకోలేవురా బిడ్డ. కోట్ల రూపాయలు విలువ చేసే బూట్లు వేసుకోగలవేమో కానీ కాళ్లలో సత్తువ నింపుకోలేవు బిడ్డ. మెడ మీద వెండి బంగారాలు దిగబోసుకోగలవేమో కానీ లోపల అవయవాల్లో ఆరోగ్యం నింపుకోవడం అంత ఈజీ కాదు బిడ్డ. కళ్ళజోడు కాస్ట్లీది పెట్టుకోగలవేమో కానీ కంటి చూపును నీకు నచ్చినట్టు మెరుగుపరుచుకోవడం అంత ఈజీ కాదు బిడ్డ. ఎంతో విలువైన కోట్ల రూపాయలు విలువైన ఆహార పదార్థాలు కొనుక్కుని తినగలవేమో కానీ మనశ్శాంతి ఎవరు కనే శాంతి? మనం కనే శాంతి. ఆ శాంతిని ఎప్పుడు కనగలం, ఎప్పుడు కొనగలం? మన దగ్గర ఉన్న జ్ఞానంతో మాత్రమే కొనగలం. అదే ధనవంతుడికి లాజర్కి ఉన్న తేడా. లాజర్ దగ్గర ఏమీ లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఒంటి మీద కురుపులు, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, ఆరోగ్యం కూడా లేదు, ప్రశాంతంగా జీవిస్తున్నాడు ధనవంతుడు. కానీ బయట ఉన్న ఈ లాజర్కి కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు, కనీసం ఆ కురుపులకు రాసుకోవడానికి ఆయింట్మెంట్ లేదు, వైద్యం లేదు, నాన్న వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు. కానీ మనశ్శాంతిగా చచ్చిపోయాడు. ధనవంతుడు అన్నీ ఉన్నాయి కానీ నిత్య వేదనకు వెళ్ళిపోయాడు. దానికి ఒకటే ఒక రీజన్, నీ హృదయంలో చీకటి నిండుగా ఉంటే కోట్లున్న మనశ్శాంతి ఉండదు. నీ హృదయంలో దేవుడిచ్చిన వెలుగుంటే, ₹1 ఉన్నా ఎలా ఉంటావు? మనశ్శాంతిగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. అది జ్ఞానం ఉంటేనే వస్తుంది. కాబట్టి జ్ఞానం నేర్చుకోండి. ఇలాంటి సంగతులు ఇంకా 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 వినండి, బలంగా తయారవ్వండి. మీకు ఒక అన్నగా నేనున్నా నేర్పించడానికి. నేను నా దేవుని వలన దయ పొంది నేర్చుకుని వాడనే పరిశుద్ధాత్మ సహాయంతో సహవాసంతో చక్కటి ప్రసంగాలు మీకే కాదు అన్యజనాంగానికి కూడా అందిస్తున్నాను దేవుని కృప వల్ల. అది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. ఒక సేవకుడిగా నేను నా కోసం బతకట్లా, మీకోసం బతుకుతున్నా. ఒక సేవకుడిగా నేను నా కోసం మాత్రమే జీవించట్లా, ఈ మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దాలన్న సత్సంకల్పంతో జీవిస్తున్నా. కాబట్టి ఒక్కరు ఆత్మీయంగా వర్ధిల్లిన, ఒక్క జీవితం ఆత్మీయంగా కట్టబడిన, ఒక్కరు వారి జీవితంలో వెలుగుమయమైన పరిస్థితిని చూడగలిగిన నేను చాలా సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. మొన్ననే మా 10th క్లాస్ రీయూనియన్ మీట్ జరిగితే వెళ్ళా. 99 బ్యాచ్, హెడ్ మాస్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. అప్పుడెప్పుడో 28-30 సంవత్సరాల క్రిందట 98-99 బ్యాచ్ మాది, 10వ తరగతి. అప్పుడు వెళ్ళాను. వెళ్తే ఆ టీచర్స్ అందరూ వచ్చారు, స్టూడెంట్స్ అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. అందులో కొందరిని చూడగానే మళ్ళీ నాకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి, ఆ బాల్యం గుర్తొచ్చింది. అక్కడ నేను వెళ్ళేసరికి మా హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, అదిగో విజయప్రసాద్ రెడ్డి వచ్చాడు. నేను చాలాసార్లు చెప్తాను ఈ అబ్బాయి నా స్టూడెంట్ అని, కానీ ఎవరు నమ్మరు. ఈరోజు ఫోటో తీసుకుని చూపిస్తాను అందరికీ అని ఆయన చాలా ఆనందపడుతూ ఆయన అన్నారు, నాన్న నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఈ స్థాయికి వెళ్తావని, ఎంతమందిని ప్రభావితం చేస్తావని. చాలామంది చెప్తూ ఉంటారు నా దగ్గరకు వచ్చి. అంటే నేను అన్నానప్పుడు, సార్ నేను కూడా అప్పుడు అర్థం చేసుకోలేకపోయానండి ప్రీచింగ్ అనేది ఇంత కష్టంగా ఉంటుందని. అప్పుడు తెలియక ఏమైనా మీ ఎడల తప్పులు చేసి ఉంటే
టీచర్లను కూడా కొంచెం బాధ పెట్టిన దాఖలాలు ఉన్నాయి. సో అవన్నిటిని బట్టి నేను మీకు క్షమాపణ చెప్తున్నానండి అని చేతులెత్తి వాళ్ళకి క్షమాపణ చెప్పా వేదిక మీద నుండి. వాళ్ళ ఆనంద బాష్పాలు రాల్చేసి కన్నీటితో మమ్మల్ని హత్తుకున్నారు. సో టీచింగ్ అనేది, ప్రీచింగ్ అనేది అటు లోకంలో అయినా దేవుల్లో అయినా సరే అక్కడ సబ్జెక్టులు నేర్పించి పాస్ చేయిస్తారు. ఇక్కడ జీవిత సూత్రాలు నేర్పించి పరలోకానికి వెళ్ళే విధంగా పాస్ చేయించాలి. ఇక్కడ ఆత్మీయంగా కట్టాలి, ఆత్మీయంగా నిలబెట్టాలి, పడిపోతున్న జీవితాలు, పడిపోతున్న మందిరాలు బాగు చేయాలి. ఇది మామూలు టాస్క్ కాదు, చాలా పెద్ద టాస్క్. చాలామంది సోషల్ మీడియాలో రాసినట్టు, వాట్సాప్లో కామెంట్ చేసినట్టు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసినట్టు ప్రీచింగ్ అనేది అంత ఈజియెస్ట్ థింగ్ ఏమీ కాదు. చాలా టెర్రిబుల్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కాదు అనుకుంటే 1 గంట మైక్ తీసుకుని మాట్లాడండి. ఏది పడితే అది కాదు, సబ్జెక్ట్ మాట్లాడండి, కూర్చోబెట్టండి, వాళ్ళలో మార్పు తీసుకురండి, వాళ్ళని ఆలోచించేలా చేయండి. నకిలీ బోధలు చేయడం, అబద్ధ బోధలు చేయడం, తొయ్యడం, తుమ్మడం, కొట్టడం, గెంతడం కాదు. నేను చెబుతున్నది దేవుని యొక్క సత్యవాక్యాన్ని విభజించి ఉపదేశించడం. తద్వారా మనుషుల్లో ఆలోచన రావాలి, మారు మనసు పొందాలి, సరిదిద్దబడాలి, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక మెట్టెక్కామన్న ఫీల్ కలగాలి. అబ్బే ఈరోజు బాగుందబ్బా, ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత నేను చాలా నేర్చుకున్నానబ్బా, నాకు చాలా దేవుడు నాతో మాట్లాడు అనే ఫీల్ రప్పించాలి. అది ట్రై చేసి చూడండి. అప్పుడు ఒక బోధకుడి కష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు బోధకుడు పడుతున్న ప్రయాసం ఏంటో మీకు అర్థమవుతుంది. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు గలతీ సంఘంతో. ఏం పడుతున్నాడంట? ప్రసవ వేదన. ఎంత ప్రేమ ఉండాలి సంఘం మీద! అంత ఈజీ కాదు. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నేనేం పడుతున్నాను? ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నేను సరదాగా అన్ను లవ్ యూ ఆల్ అంటాను, ప్రతి ప్రసంగంలో అంటాను లవ్ యూ ఆల్. ఎందుకంటాను తెలుసా మాట? రియల్లీ ఐ లవ్ యూ ఆల్. నేనంత లవ్ చేయకపోతే మీకు ఉపయోగపడే విషయాలు నేను ఇక్కడ నిలబడి చెప్పలేను. నేను ఇక్కడ మాట్లాడే ఏ విషయం నా కోసం కాదు. నేను ఇక్కడ మాట్లాడే ప్రతి విషయం ఎవరి కోసం? జస్ట్ ఫర్ యూ, నీ కోసమే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ నిలబడి. ఎందుకు నీ కోసమే మాట్లాడుతున్నాను తెలుసా? నువ్వు బాగుండాలనే తపన మనస్ఫూర్తిగా ఉంది కాబట్టి, ప్రతిరోజు నేను మోకరించి నీ కోసం ప్రార్థన చేస్తాను కాబట్టి, ప్రతిరోజు సంఘం కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేస్తాను కాబట్టి, నేను ప్రసంగించే ప్రతి ప్రసంగాన్ని నా దేవుడు మీకు పెట్టమన్న భోజనంగా భావిస్తాను. దాన్ని వడ్డించాలి, వండాలి, వార్చాలి, మీ దాకా తీసుకురావాలి, మీ హృదయాల్లో అది ఫలించే విధంగా నేను చక్కగా దాన్ని మేకప్ చేసి లోపలికి పంపాలి. ఆ మేకప్ నేను చేయలేదనుకోండి, కరెక్ట్గా విభజించి ఉపదేశించలేదనుకోండి, అన్నీ కలిపి కూర వేసి దించేసినట్టు ఉంటుంది. నోట్లో పెట్టలేము, మింగలేము, అరిగించుకోలేము. కానీ అలా కాదు, చక్కటి ఒక భోజనాన్ని సిద్ధం చేసి విశ్వాసులకు వండి పెడుతుంటే, వాళ్ళు వారం వారం పిల్లల్లాగా ఎదుగుతుంటే, ఆ ప్రయోజకత్వాన్ని చూసి ఒక సేవకుడు ఎంత ఆనందపడతాడో అది దేవుడు బహుమానం ఇచ్చేప్పుడు తెలుస్తుంది. అదే కొరింథీ పత్రికలో చెప్తాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మీకున్న దాంతో హ్యాపీగా ఉండండి. లేని దానికోసం ఎప్పుడూ ఆరాటపడకండి, ఏడవకండి. ఇస్తాడు దేవుడు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు. లైఫ్ హ్యాపీగా లీడ్ చేయండి, మనశ్శాంతి కలిగి ఉండండి, ప్రశాంతంగా ఉండండి, బెంగలు విచారాలు పెట్టుకోకండి. మనం ఇక్కడ ఏం తరతరాలు ఉండిపోవడానికి రాలా. అర్థమైందా? నీకు ఇప్పుడు ఎన్నో బర్త్డే? 1100 అలా ఏమైనా చెప్తావా? అలా ఏమీ లేదుగా. 1,03,600 ఏమైనా అంటావా? లేదుగా. అంతా మోసి 2 నెంబర్లు దాటం మనం. 3 నెంబర్లు వెళ్ళామంటే అమ్మ బాబోయ్ 100 మన 3 నెంబర్లు ఎక్కడ దాడుతున్నామండి? అంతా మోసి ఎక్కడ? 2 నెంబర్ల ప్రయాణం మంది. 2 నెంబర్ల ప్రయాణం. ఈ 2లో కూడా అరసగం దాటితే ఆనందమే. అరసగం దగ్గర నుంచి బండి ఏమైపోతుంది? బోరుకు వచ్చేస్తుంది. కొంతమందికి సైలెన్సర్లు పనిచేసి రావట్లేదు, కొన్ని హెడ్లైట్లు పగిలిపోయి, కొంతమందికి చాసిస్ దెబ్బ అయిపోయింది, కొంతమందికి ఆల్రెడీ నడుస్తుంటే పొగలు వచ్చి అతని. ఎంతకి? 50కే.
ఇంకా 60 ఎప్పుడు, 70 ఎప్పుడు, అధిక బలం ఉన్న ఎడల 80 ఎప్పుడు, 90 ఏనాడు, 100 ఎప్పుడు ఇంకా మన బొంద చూసేది. సో ఈ మాత్రం దానికి టెన్షన్లు, దిగులు, చింత, బాధ, దుఃఖం, ఆవేదన ఇంక ఇవే ఉంటే జీవితాన్ని ఎప్పుడు జీవిస్తావు? ఎప్పుడు జీవిస్తావు చెప్పు. సో ఇప్పుడే, ఈ క్షణమే నీకున్న దాంతో ఎలా ఉండు? హ్యాపీగా ఉండు. లోపల ఉన్న చీకటి తీసేసుకోవడానికి ప్రయత్నించు. లోపల దేవుని వాక్యమైన వెలుగు నింపుకో. ఇంటికెళ్ళాక కూడా మోకరించు. చక్కగా ఒక పాట పాడుకో, కీర్తన చదువుకో, చిన్న వాక్యం చదువుకో. హ్యాపీగా మనశ్శాంతిగా, ప్రభువా నాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి, నాకేమక్కర్లేదు ప్రభువా, నువ్వు ఉంటే చాలు తండ్రి అని చెప్పు. ప్రశాంతంగా జీవించవయ్యా. టెన్షన్తో జీవించినా అదే రోజు గడుపుతావు, ప్రశాంతంగా గడిపినా అదే రోజు గడుపుతావు. ట్రై చేసి చూడు ఎంత బాగుంటుందో. అర్థమైందా? సో కాబట్టి నీవు విన్న వాక్యం నీలో ఆ సత్యమును ఫలింపజేసి నిన్న ఆ స్థితికి నడిపించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవా, బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ సత్యవాక్యపు వెలుగుతో సంధించండి. మా సంఘాన్ని ఇంకా ఆశీర్వదించండి. మా పిల్లలందరినీ దీవించండి. వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి, వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని వ్రాయించారు. ప్రభువా, మీ పిల్లలందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మహోన్నతమైన వెలుగులో నడిపించండి. చింత తీసివేయండి ప్రభువా, ఆందోళన తీసివేయండి. వారి హృదయాల్లో ఉన్న అంధకారాన్ని తీసివేయండి. ప్రశాంతతనివ్వండి తండ్రి, నెమ్మదినివ్వండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా మీ పిల్లలకు నెమ్మది దయచేయండి. మీ వాక్యం ద్వారా మీ పిల్లలకు ప్రశాంతత, సమాధానము దయచేయండి. వారు ఆనందంగా, సంతోషంగా మీలో ఎదగడానికి కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని కట్టండి. అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబు దయచేయండి. ఏనాటికి ఆ నాటికి చాలన్నారు. నిజమే ప్రభా, హృదయంలో ఉన్న చీకటి తొలగిపోతే, మీ వెలుగు మాలో నింపబడితే మాకు కలిగిన దాంతో మేము ఎంత తృప్తిగా ఉంటామో, ఆ తృప్తిని రుచి చూడగలిగే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ దీవించబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. నెమ్మది, విశ్రాంతి, సమాధానము, శాంతి వారి హృదయాలలో పొందుదురుగాక. అట్టి ధన్యత మీ బిడ్డలకు సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా, మీ పిల్లలు దుష్టుని యొక్క ఆలోచనలో, మాయలో పడిపోకుండా కాపాడండి, సంరక్షించండి. మీ కృప, కాపుదల బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈ విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయమని, అలాగే ఈ పరిచర్యను వెనకుండి ప్రోత్సహిస్తున్న నా అక్క చెల్లెమ్మల, అన్నదమ్ములను కూడా దీవించి ప్రభా, రెట్టింపు దేవుని ఆశీర్వాదాలతో వారిని నింపమని, సహకారుల గ్రూపులో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఇంకా మా ద్వారా అనేకులు వెలిగింపబడినట్లు, అనేక కార్యాలు మేము మీ కొరకు జరిగించినట్లు, మాకు ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో సంపూర్ణంగా మమ్మల్ని వాడుకోమని ప్రాధేయపడుతూ, మా కొరకు త్వరలో తిరిగి రానే ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.